ఎంత గొప్ప నమ్మకం ఉండాలి మీకు, అంటే మీకు అదే చేయాలనే సంకల్పం ఎలా కలిగిందండి? బికాస్ సినిమా ఇండస్ట్రీలో చాలా పనులు చేసుకోవచ్చు కదా, మీరు ఫైట్ మాస్టర్సే అవ్వాలనే ఆ బీజం ఎక్కడ పడింది మీకు? అంటే బ్రూస్లీ సినిమాలు అలా కొంతమందికి పిల్లలకి రకరకాల స్ఫూర్తులు ఉంటాయి. మాకు దాన్నే ఎందుకు చేయాలనే దానిలో, ఎందుకంటే మాకు ఊర్లో కొంచెం కర్ర సాధన చేసేవాళ్ళని, ఊర్లో వాళ్ళ బండలు లేపేవాళ్ళని, ఒడ్లు బస్తాలు లేపేవాళ్ళు. మాకు తెలియకుండానే కొంచెం బలం ఉందనేది మాకు సైకాలజీ మేము ఇన్నర్గా ఫీల్ ఉంది. కొన్ని బలశాలని అంటే మా హైట్ ఉన్నది ఉన్నాం అంటే మనకు కరెక్ట్ అయిన జాబ్ ఏది, మన చదువు లేదు, మన తెలివితేటలు తగ్గట్టుగా ఏం అడగకుండేది. ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ మా ఊరు పక్కన. ఫైటర్ల కంటే కొంచెం అంటే రిస్క్ జాబ్తో కూడింది కదా, అందరూ ఎక్కువ వెళ్ళేవాడు కాదు. ప్రాణాలు ఆర్టిస్టులకి ఇంకే వాటికన్నీ వెళ్ళొచ్చు, కానీ ఇది రిస్క్ తోటి అన్ని డేంజర్, ప్రాణాలు తెగించేయాలి కదా అందరూ దీనికి ముందడు. అవును, అలాంటిది వేకెన్సీ మాకు దొరికింది. అలాంటి వేకెన్సీ అంటే మనకి వెళ్ళటానికి వే ఈజీగా ఉండే వే అనమాట. చదువు అడగకుండా బీచ్తోటి కూడింది. అది రాజు మాస్టర్ గారు మా ఊరు ఫ్రెండ్స్ అవటం, మా ఊరు రావటం, ఆయన ద్వారా మేము వెళ్ళటం కాబట్టి, కానీ రాజు మాస్టర్ని కలిసి వెళ్ళాం కాబట్టి ఆయన వే మాకు వేరే వే లేదు, వేరే ప్రపంచం తెలియదే కానీ లేదు అక్కడ. దానివల్ల మనకు అట్ట ఒకవైపు ఫైట్ మాస్టర్ అంటే ఫైటింగ్, సరే ఎంత నటన అయినా ఫైటింగ్, మళ్ళీ ఇంకోవైపు మీరు ధ్యాన మార్గము పూర్తిగా ఫైటింగ్, అన్ఫైటింగ్ అంటే ఫైటింగ్ నుంచి మీరు మంచి ఒక సహృదయత తర్వాత దానిలోకి రావాలి. మరి ఈ వృత్తిని లోపల మీ ప్రకృతిని ఎలా మీరు సమన్వయం చేసుకుంటారు? ఇదేమో వృత్తి కొట్టక తప్పదు, లోపల మనసులో ఏమో కొట్టకూడదు, అందరూ మన వాళ్ళే, ఈ రెండిట్లే. అంటే ఎప్పుడైనా సంఘర్షణ మాకు ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం ఈ మార్గంలో రావడానికి స్టార్టింగ్ లో కొంచెం ఘర్షణ జరిగింది తల్లి. ఏది కూడా మనిషి ఘర్షణ జరగాలి, రాపిడిలోనే ఒక మనకు క్లారిటీ వస్తుంది. మనకి ఫైర్ వెలిగించాలంటే రాపిడి జరుగుతుంది. చిన్నప్పుడు ఫస్ట్ లో రాపిడి జరుగుతుంది అన్నప్పుడు ఆ రాపిడిలోనే మనకు ఒక నిజం సత్యం బయటకు వస్తుంది. మేము స్టార్టింగ్లో ఈ సినిమా మార్గాన్ని నుంచి ఆత్మ మార్గంలో ఫైర్ నుంచి షిఫ్ట్ అవ్వడానికి అసలు ఇది కరెక్టా అది కరెక్టా అని చాలా కన్ఫ్యూజ్, గురువుల దగ్గర అన్వేషణ, కొన్నాళ్ళు నిద్ర పట్టని రోజులు, ఏడ్చుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. అయ్యో ఇదే దీనిలోకి వెళ్తే దూరం అయిపోతాం ఇండస్ట్రీకి. మమ్మల్ని ఇప్పుడు చాలా మంది అడుగుతారు, మమ్మల్ని క్వశ్చన్ అడుగుతుంటారు, సార్ మేము ధ్యానం చేసాం అనుకో, ఇప్పుడు నేను క్రియేటివ్ ఆలోచిస్తున్నా, ఇది మొత్తం ఆగిపోద్దా? డైరెక్టర్ చాలా అడుగుతారు. ఇప్పుడు నేను ఒక రకమైన ఎక్స్పోజింగ్ సీన్స్ చేయాలి, ఒక నేను డైరెక్టర్ అనుకో, ఒక లేడీ ఒక హీరోయిన్ ఎక్స్పోజ్ చేయాలి, ఇట్లాంటి ధ్యాన మార్గం ఉన్నప్పుడు అది చేయకూడదు అంటదా అని ఇలాంటి డౌట్స్ కూడా చాలా మంది, ఇలాంటి డౌట్స్ మాకు కలిగినాయి అన్నమాట. అంటే మీరు ఇలాంటి ఒక ధ్యాన మార్గంలో ఉంటే మీ వృత్తికి క్రియేటివిటీ తగ్గుద్దా, ఎమోషనల్ ఏమన్నా బాడీలో తగ్గుద్దా, వెనకబడిపోతావా, నమ్ముకున్న జాబు మనల్ని ఏదో మనల్ని ఎంత మన వాళ్ళని ఏలు ముద్రగాళ్ళని ఏం తెలియని వాళ్ళని తీసుకొచ్చింది, ఒక స్టేజ్కి తీసుకొచ్చింది, దాన్ని మనం తొక్కేయకూడదు. ఇది ఆ చండాలం అంటానికి లేదు, తినడానికి ఫ్యామిలీ పెళ్లి చేసుకున్నాం, తెలియక ఇద్దరు పిల్లలు, తల్లి, మన ఫ్యామిలీ మమ్మల్ని ఆధారపడి ఉన్నారు, ఫేర్ వచ్చి దీన్ని కాపాడుకోవాలి, దీన్ని తగ్గుద్దా ఇది తగ్గుద్దా అనేది చాలా ఘర్షణస్లో చేయంగా పాలిస్ పట్టంగా బియ్యం ఎంత తెల్లగా ఉంటుందో, వజ్రం కడంకడం ఎంత బ్రైట్ అవుతుందో, అలాగా మా లోపల ఈ ఆత్మ పైనలో వెళ్తూ ఉండగానే దాని లోపల ఇంకా క్లారిటీ పెరిగింది తల్లి. ఇంతకుముందు చేసేదానికంటే కూడా అసలు మనం ఏం చేస్తున్నాము, మనం చేస్తున్నానికి ఎక్కడ ఏం పాయింట్ అనేది క్లారిటీగా మాకు అర్థమయ్యే స్థితికి ఈ ఆత్మలో మేము ధ్యానానికి వచ్చిన తర్వాత. ఇంతకుముందు ఏంటంటే ఒక దాన్ని 2 hours ఆలోచించేవాళ్ళని, ధ్యానానికి వచ్చిన తర్వాత 1/2 hour ఆలోచిస్తే చాలు. అంటే మీ ఎఫిషియన్సీ కూడా పెరిగింది, చురుకుతనం. అంటే చాలా మంది ధ్యానం అంటే ఏదో పెళ్లి కొండ మీద కూర్చోవడం, జీవితం నుంచి దూరం అయిపోవడం అనుకుంటారు. ఫ్యామిలీకి దూరం అయిపోవడం, కొండగోహలో కూర్చోవడం, గడ్డాల మీసాలు పెంచేయటం, అది కాదు అనేది గురువులు మన బ్రహ్మర్ సుభాష్ పత్రిజీ గారు ఆనాపాన సతి అని ప్రతి మనిషి పలు విలేజీలకు వెళ్ళి ఊరు వాడకి వెళ్ళి సింపుల్ ఎక్సర్సైజ్ శ్వాస మీద ధ్యాస, అంటే గురువులు కూడా ఎంత అన్వేషన్స్ కూడా చాలా సింపుల్గా తీసుకొచ్చారనమాట దాన్ని. ఇలాంటి స్థితిగతుల్లో కూడా మనం గురువులు చెప్పిన సత్యాన్ని మనం వాడుకొని మన జీవితం ఎదగకపోతే ఇంకా మనం ఎందుకు, అంతే కదా అనేది గురువుల దగ్గర మేము అందరు గురువుల దగ్గర అన్వేషణ చేసుకొని ఫస్ట్ వేదాద్రి మహర్షి చెన్నైలో గురువు దగ్గరికి వెళ్ళేసి రవిశంకర్ గారు ఆయన దగ్గర ఈ దీక్ష తీసుకున్నాము. జీవితం ఎదుగుదలలో కొంచెం ధ్యానాన్ని కొంచెం పక్కన పెట్టేసి కొంచెం ఎదుగుతున్నప్పుడు కొంచెం రేంజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మార్గంలోకి వెళ్ళి భిక్షమి గురుజీ గారి దగ్గరికి వెళ్ళాము. తర్వాత మంచంతో రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆహార నియమాలు ఎలా పాటించాలి, అక్కడ ఒక 1 month కోర్స్ తీసుకున్నాము. తర్వాత ఇంకా లాస్ట్ పత్రిజీ గారు దగ్గరికి ఇంకోటి ఒక కరెక్ట్గా చెప్పలేను తల్లి, అంటే జీవితం నాకు తెలిసింది ఏంటంటే భగవంతుడు మానవ జన్మ అనేది ఎన్నో జన్మలాగా ఉత్తమ జన్మ అంటారు.
అలాంటి ఉత్తమ జన్మని అంటే ఓన్లీ మన ఒక జాబ్ గురించే పనిచేసి భార్య పిల్లలను పోషించడానికే కాకుండా ఆ, సత్యాన్ని తెలుసుకుంటానికి కూడా ఈ దేహమే కారణం అవుతుంది, ఈ మనసే. ఆ, కాబట్టి ఏంటంటే ఏదో కూడా 2 లేయర్ తీసుకుంటాం మేము. మా పని ఒక ముఖ్యం, ఇంకా తెలుసుకోవాల్సింది ఏదో ఉందని 2వ లేయర్ ఈ ధ్యాన మార్గం. అది మా పర్సనల్ విషయాన్ని. అది కానీ మీరు అది అసంతృప్తి నుంచి వచ్చిందా? ఇది కాదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మంచి కారు ఉంది, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, అయినా ఏంటో సంతోషం లేదు అనే వెతుకులాట నుంచి వచ్చిందా, లేకపోతే ఎవరో ఎత్తులాట నుంచి ఎత్తులా అంటే మాకు ఒక చెంటు పొలం లేదు, డబ్బు లేదు, ఎక్కడో బ్యాక్వర్డ్లో ఉండేవాళ్ళు, మాకు కొంచెం నంది అవార్డ్స్ అని డబ్బులని పేరని వచ్చింది, స్టేజ్ మీద పిలుస్తున్నారు, రామలక్ష్మణ గుడ్డ అంటున్నారు. కానీ మా లోపల ఏదో భయం కూడా ఒకటి ఉంటుంది, అది ఈ పేరు ఆడిపోద్దు, ఇది పేరు తగ్గిపోతే మనకి మర్యాద ఎవరము, చచ్చిపోతే ఈ ఆస్తి అంతా ఎవరు తింటారని ఈ భయం కూడా ఉండేది. అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అన్ని వచ్చిన తర్వాత ఇవన్నీ కాపాడుకోవాలంటే అబ్బో అంటే కాపాడుకోవడం మొదలు పెట్టడంలో దాంట్లో పెద్ద ఘర్షణ తయారైంది మా జీవితం. అంటే సపోజ్ డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళు అనుకూలంగా చేయకపోతే నెక్స్ట్ మనకి హీరేమో అర్థమైపోయింది. ఇట్లాంటి డౌట్లని మన కారులో వెళ్తున్నాము, మన కారులో అవుతుందేమో, ఇట్లాంటి డౌట్లన్నీ భయానికి స్టార్ట్ అయింది. ఇదేంటి ఇన్ని వసవర్తులు ఇంత వాతావరణం, నాకు భయం ఎందుకు వస్తుంది, భయం పోవాలంటే ఏం చేయాలి, ఎమ్మటపడే పంటే ఇంక భయం పెరుగుతుంది. అవును, అందుకని అక్కడ అసలు బ్రేక్ వచ్చి ఫస్ట్ నాకు వెళ్ళాం. ఎంత కరెక్ట్ పాయింట్ చెప్పారు సార్ రామ్ గారు మీరు. ఏదైనా మనం అక్యూములేట్ చేసుకుంటూ పోతే దాన్ని కాపాడుకోవడంలో సగం మిగతా జీవితం అయిపోతుంది. తర్వాత విపස්සనకి వెళ్ళారు సార్ మీరు. విపස්සన అమ్మ బాబోయ్ 10 రోజులు 10 రోజులు అలా 40-50 days నో ఫోన్, నో టాకింగ్, నో థింకింగ్. 10 days ఫస్ట్ క్లాస్కి వెళ్ళి దానిలో అంతరాత్మలో 5 విన్నర్ ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసుకున్నాం. ఒక 5 times 6 times విపాసన కోర్స్ చేశాము. మొన్న లేటెస్ట్గా సత్యపఠన అనే ఒక కోర్సును కూడా మేము ఫినిష్ చేసాం. సత్యపఠన ఎంత బ్యూటిఫుల్ గా మలుచుకున్నారు చూస్తుంటే. ఎంత ఎన్ని లోపలికి నాకు అర్థమైపోయింది ఏంటంటే, ఇప్పుడు ఎన్ని పేర్లు డబ్బులు ఏదో అంతకుముందంతా నేను కష్టపడి నేను చేశానన్న భావన అనుకుంటూ భ్రమలో ఉన్నాం. అంటే ఒక స్టేజ్ మీద పొడగలనే రామలక్ష్మణుడు సూపర్ ఫైట్స్ చేశారంగల్లా మాకు తెలియకుండానే కొంచెం అలా బాడీ అలా ఉండేది. ఒకళ్ళు చూసుకున్నాం, మనమే కావాలి క్రెడిట్ రామలక్ష్మణుడు చేసే వచ్చామని. ఈ ధ్యానంలో అంతరాత్మలోకి వెళ్ళంగా ఈ ఎదవలకు అంత సీన్ లేదని సార్ మాకు అర్థం అవుతుంది. మేము మాట్లాడే వాళ్ళు పూడుతున్నా కానీ మేము ఇలా చూసుకుంటాం. ఇప్పుడు చూస్తుంటే తలదించుకుంటున్నాం, మనం పూడుతున్నారే ఇది నువ్వు నిజం అనుకోవద్దా రామలక్ష్మణ, నిజం అనుకున్నావు పప్పులో కాలేస్తామని మాత్రం మాకు క్లారిటీ అర్థమైపోతుంది. ఇప్పుడు అసలు అర్థమైపోయిందంటే పేరు ప్రతిష్టలో రావటానికను నీకు సంబంధం లేని విషయం అనేది అర్థమైంది. వాడిని కాపాడాలనుకోవటం భ్రమే, వాడిని నా వల్ల వచ్చిన అనుకోవటం అంతకంటే భ్రమ. అర్థమైపోయింది. మన వెనక్కి చూస్తే ఏ సమయంలో రావాలో వస్తాయి, ఏ సమయంలో పోవాలో పోతాయి. నీ పడి నువ్వు నిశ్చలంగా ఉండయా నా సత్యాన్ని గమనించాలి.